పుస్తక పఠనం ద్వారానే విజ్ఞానం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి పుస్తకాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత 45 రోజులుగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేజీఎస్ఎల్ కుమారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాల్లో ఉచితంగా బోధించిన అధ్యాపకులకు, శిక్షణ పొందిన విద్యార్థులకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. చిత్రకారుడు ఎండి సమీర్ వేసిన వివిధ కళాకృతుల చిత్రాలను, చిన్నారుల పుస్తకాల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విజ్ఞానం లభించాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అని స్పష్టం చేశారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరగడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవం, పర్యావరణంపై అవగాహన పెరుగుతాయని, ఇది విద్యార్థుల ఎదుగుదలకు మంచి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆశయాలకు అనుగుణంగా గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తూ పాఠకులకు ఆహ్లాదకరమైన మంచి వాతావరణం కల్పించేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు పసుపులేటి పోసయ్య, ఉప గ్రంథాలయ అధికారి కె కిషోర్, ప్రధాన సహాయకురాలు ఎం శ్రావ్య, ఎస్ రాజు, టి సాయి, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, వి అరుణ, ఎన్విఎస్ ఫణీంద్ర కుమార్, టి వీర్రాజు, జయ దుర్గా ప్రసాద్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బుక్స్ చదవడం కానీ చాలా తగ్గిపోతున్నది. విత్ రీడింగ్ యువర్ వరల్డ్ ఓపెన్స్, యూ గెట్ టు అ డిఫరెంట్ క్రియేటివ్ వరల్డ్ విచ్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ స్క్రీన్. మీరు స్క్రీన్లో పీడిఎఫ్లో చదవడానికి, ఒక బుక్ తీసుకొని దాన్ని చదవడానికి చాలా తేడా ఉంది. సో దయచేసి మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రీడ్ బుక్స్. బుక్స్ ఆర్ విండో టు అ హోల్ న్యూ వరల్డ్. వేరే సివిలైజేషన్ గురించి, వేరే ప్రాంతాల గురించి, వేరే విషయాల గురించి మనము అవగాహన తెలుసుకోవడానికి బుక్స్ ఆర్ దట్ ఆపర్చునిటీ. సో దయచేసి చదివే అలవాటు ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. రోజు ఒక న్యూస్ పేపర్ చదవాలి. రోజు మీరు షుడ్ డివోట్ సమ్ టైమ్ ఫర్ రీడింగ్ బుక్స్ బిసైడ్స్ యువర్ టెక్స్ట్ బుక్స్. రీడింగ్ అనగానే మన స్కూల్లో చెప్పే పాఠాలు కాదు, పాఠాలు తప్ప మంచి పుస్తకాలు, ఎంతో గొప్ప మహానీయులు రాసి ఉన్నారు. వాళ్ళ యొక్క బుక్స్ని మనం చదవడం వల్ల వీ గెట్ టు నో దేర్ మారల్స్, గెట్ టు నో అండర్స్టాండ్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద వరల్డ్. సో అది మనం అందరూ కూడా పెంచుకోలే అలవాటు, చదివే అలవాటు. మనము పిల్లలందరూ కూడా బేసిక్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా చేశారు. అలాగే చెస్, వ్యాసరచన పోటీలు, అలాగే క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణ అవగాహన, ఆరోగ్యశ్రీ, పరిశుభ్రతపై శిక్షణ, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, అలాగే డ్రాయింగ్, అలాగే అనేక కళల్లో ఈ పిల్లల్లో నిగూఢమై ఉన్నటువంటి శక్తిని వారికి తెలియపరచడం, వాళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళు ఎదరికి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా వాళ్ళు ఎదగటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ